నవనగరాలతో కూడిన రాజధాని అనేది అదే కదా చెప్తుంది. నైసర్గిక స్వరూపం చూస్తే అక్కడ ఏమైనా అకామిడేట్ స్థలం ఉందా, అకామిడేషన్ కెపాసిటీ స్థలం ఉందా? లేదు. అమరావతితో పోల్చుకుంటే డబుల్ త్రిబుల్ ఉంటది అక్కడ. లేదు. ఎకనామిక్ ఇంజిన్ గ్రోత్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అర్బన్ లుక్. అర్బన్ లుక్ అంటే మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇతరత్ర యాక్టివిటీస్ కానీ పెట్టుకొని దానికి నగర జనాభా పరిధి పెరిగితే అర్బన్ లుక్ అంటే, అసలు అర్బన్ డెఫినేషన్ అంటే 50 లక్షల కన్నా ఎక్కువ మంది జనాల ఆవాసం ఉంటారు అర్బన్ ఏరియా అంటారు మన మన యొక్క స్టాండర్డ్స్ ప్రకారం. 50 లక్షల జనాభా ఉన్న నగరం మన ఆంధ్రాలో ఒకటి చూపించండి. లేదు కదా మరి. ఇప్పుడు అదే దీంట్లో ఇది కట్టి 1 కోటి మందిని ఇక్కడ పోగేసి హైదరాబాద్ 1 కోటి మంది జనాభా ఆ స్థాయిలో అమరావతి పోగేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడారు కట్టి పోగేసి, అది ఆ ఎకనామిక్ యాక్టివిటీ మనం ఎక్కడైనా చేయొచ్చు. దాన్ని 3 అమరావతిలో అది చేయగలుగుతాం 1 కోటి మంది మొబిలైజేషన్ అన్నటువంటిది జరగదు సార్. అది మరి ఇంకెట్లాగా మరి అప్పుడు ఏం చేద్దాం? అమరావతి పట్టుకుని ఇంకా గ్రోత్ అనే దాన్ని వదిలేద్దామా? మీకు విశాఖపట్నంలో ఇది కూడా కల్పిస్తున్నారు ఎకనామిక్ ఇంజిన్ గ్రోత్ అనే దానికి అక్కడ స్పేస్. అది ఇప్పుడు గుజరాత్ మోడల్ ఎందుకు నేను ప్రస్తావించాను, అక్కడ స్పేస్ 1,00,000 ఎకరాల పైన. దులేరో వేరు సార్. దులేరో లాంటి ఇండస్ట్రియల్ హబ్స్ ఇక్కడ కూడా మనకి బోల్డ్ వచ్చినాయి. కాకపోతే రావాలి కంపెనీలు. ఫస్ట్ అయితే హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టుకుంటారంటే ఈ ముంబాయి, హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో పెడుతున్నారు తప్పించి ఎట్లాగా ఒక పల్లెల్లో పెట్టట్లేదు లేదా పట్టణాల్లో పెట్టట్లేదు. శ్రీ సిటీ తప్ప ఇండస్ట్రియల్ హబ్ ఏదో చెప్ప. కొప్పర్తి ఏంటి, విశాఖపట్నం ఏంటి, SEZ, కాకినాడ SEZ ఏంటి? విశాఖపట్నంలో ఫార్మా గానీ లేకపోతే శ్రీకాకుళంలో కూడా ఉంది. శ్రీకాకుళంలో కూడా ఫార్మా హబ్ ఉంది విజయనగరం దగ్గర. అందుకని మేము చెప్తాం డీసెంట్రలైజేషన్ చేస్తే ఎక్కడికక్కడ ఎకనామిక్ హబ్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ అనేది. నేను అనేది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేది డిఫరెంట్ అండి. ఒక సిటీ కావాలి, ఈ సిటీ ఉన్న విశాఖను డెవలప్ చేసుకోవడం లేదా కొత్త నగరాన్ని సృష్టించడం, ఈ రెండిటికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎజెండాగా తీసుకొస్తున్నారు. నేనంటోంది రాజకీయంగా వచ్చినప్పుడు నేనంటోంది మిగతాది ఓకే, మీ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మీరు చెప్పే దాంట్లో తప్పేం లేదు, అది మీ అభిప్రాయాన్ని నేనేమి తోసిపుచ్చట్లేదు. ఈ రెండిట్లలో రేపు పొద్దున విశాఖ, అమరావతి అనే రెండింటిని కలిపి ఎన్నికలకు వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందో ప్రజలు చెప్తారు. కానీ విశాఖ మీరు కొత్తగా దాన్ని నగరంగా ఆల్రెడీ ఉన్న నగరంలో ఉంటారంటున్నారు కానీ దాన్ని నగరం సృష్టిస్తారు. మీరే సృష్టించక్కర్లా. అక్కడ స్పేస్ ఎక్కడ ఉంది? విశాఖపట్నం స్పేస్ ఎక్కడ? విశాఖ నుంచి భోగాపురం దాకా, విజయనగరం దాకా కుప్పలు తెప్పలు ప్లేస్ సార్ అదంతా. మీరు ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటారు, లేదు ఉత్తరాంధ్ర. అమరావతి కూడాను ఇదే. మనం ఈ అబద్ధపు ఈ కల్పితపు ఊహలో బతకదు, వాస్తవంలో బతకని ప్రయత్నం చేద్దాం. ఎకనామిక్ యాక్టివిటీస్ డిఫరెంట్ ఫ్రమ్ వాస్తవంలో అమరావతి అద్భుతంగా సాగుతుంది, నవనగరాలతో కూడింది అన్నది వాస్తవం అవుతుందా, భ్రమ అవుతుందా? విశాఖపట్నం ఎక్స్పెంట్ అవుతుందంటే భ్రమ అవుతుందా? సార్ ఆ రోజు మీకు చెప్తున్నాం నవనగరాలని పేరు పిచ్చింది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ సార్. సరే హాస్పిటల్స్ లేకుండా ఉంటాయి.